బాల్య జీవితం 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరం అనే చిన్న గ్రామంలో జన్మించారు. తండ్రి జైన్లాబుద్దీన్, తల్లి ఆసియమ్మ. సాధారణ మధ్య తరగతి కుటుంబం. చిన్నతనం నుండి కష్టపడే గుణం, విజ్ఞాన శాఖపై ఆసక్తి. కుటుంబానికి ఆర్థిక సహాయం చేసేందుకు పేపర్లు అమ్మే పని చేశారు. విద్య మరియు లక్ష్యం. చిన్నప్పటి నుంచే గగనతల పరిశోధనలు, విమానాల పట్ల ఆసక్తి. రామేశ్వరంలోని స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. 1954లో సెయింట్ జోసెఫ్ కాలేజ్, తిరుచిరాపల్లి నుండి ఫిజిక్స్లో డిగ్రీ. 1955లో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిత్ లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ కావాలని అనుకున్నా అర్హత సాధించలేకపోయారు. ఉద్యోగ జీవితం. డిహడియో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో మొదటి ఉద్యోగం. 1969లో ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో చేరి ఎస్ఎల్వి శాటిలైట్స్ లాంచ్ వెహికల్స్ ప్రాజెక్ట్ని నేతృత్వం వహించారు. 1980లో SLV-3 ద్వారా భారత్ ప్రథమ ఉపగ్రహాన్ని రోహిణి శాటిలైట్ కక్షలో ప్రవేశపెట్టింది. మిసైల్ మ్యాన్గా పేరు తెచ్చుకున్న అబ్దుల్ కలాం గారు అగ్ని, పృథ్వీ, నాగ్, ఆకాశ్, త్రిశూల్ వంటి క్షిపణి ప్రణాళికలను రూపొందించారు. 1998లో పోఖ్రాన్-2 అణుపరీక్ష విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించారు. భారతదేశం స్వయంపూర్తిగా రక్షణ రంగంలో అభివృద్ధి చెందడంలో గొప్ప కృషి చేశారు. రాష్ట్రపతి పదవి. 2002లో భారతదేశ 11వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. జనతా రాష్ట్రపతి, పీపుల్స్ ప్రెసిడెంట్ గా ప్రజలకు చేరువైన నాయకుడు. విద్యార్థులతో ఎక్కువ సమయం గడిపి వారిని ప్రేరేపించిన గొప్ప గుణం. దేశ అభివృద్ధికి విజన్ 2020 ప్రణాళికను రూపొందించారు. యువతకు స్ఫూర్తిగా. సఫలత పొందాలంటే కష్టపడాలి, పట్టుదలతో ముందుకు సాగాలి అనే సందేశం. థింక్ బిగ్, వర్క్ హార్డ్, నెవర్ గివ్ అప్ ఇది ఆయన జీవన మార్గదర్శకం. మీరు కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అనే ప్రసిద్ధ ఉద్బోధన. విద్యార్థులకు, యువతకు దేశ భవిష్యత్తు కోసం మార్గనిర్దేశం. అంతిమ జీవన ఘట్టం. 2015 జూలై 27న ఆయన సిలాంగ్లో విద్యార్థులతో మాట్లాడుతుండగా గుండెపోటుతో ఆకస్మిక మరణం. ఆయన మరణం భారతదేశానికి తీరని లోటుగా మారింది. దేశం మొత్తం ఆయన గౌరవార్థం శోకసంద్రంలో మునిగిపోయింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ మెమోరియల్ను 2017లో రామేశ్వరంలో స్థాపించారు. ముఖ్యమైన పుస్తకాలు. వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆయన ఆత్మకథ. ఇగ్నైటెడ్ మైండ్స్ భారత యువతకు మార్గదర్శకం. ఇండియా 2020 భారత అభివృద్ధి దిశలో కీలక ఆలోచనలు. టర్నింగ్ పాయింట్స్ జీవిత మార్గంలో ముఖ్యమైన సంఘటనలు. ముగింపు. అబ్దుల్ కలాం గారి జీవితం మనందరికీ గొప్ప స్ఫూర్తి. గ్రేట్ డ్రీమర్స్ ఆఫ్ గ్రేట్ డ్రీమ్స్ ఆర్ ఆల్వేస్ ట్రాన్సెండెడ్. లక్ష్యం ఉందా? ముందుకు సాగండి, విజయాన్ని సాధించండి. మీరు కూడా కలలు కనండి, కష్టపడండి, విజయాన్ని సాధించండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.